హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మీకు తీసుకురాబోతున్నాం చిన్నదైన గట్టిగా కిక్కిచ్చే నువ్వుల లడ్డు. వింటే సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేయడం అంటే ఫుల్ ఫన్ను, తినడం అంటే మరీ ఫుల్ హెల్త్. దీనికి కావాల్సిన పదార్థాలు: 1.5 కప్పు నల్ల నువ్వులు, పావు కప్పు పల్లీలు, 4 టేబుల్ స్పూన్ వాటర్మెలన్ సీడ్స్, పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా నెయ్యి, పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పు బాదాము, 15 జీడిపప్పు, పావు కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు తెల్ల నువ్వులు, పావు కేజీ బెల్లము, 10 యాలకులు, 6 వాల్నట్స్. తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక 1.5 కప్పు నల్ల నువ్వులు వేసుకొని వేగనివ్వాలండి. 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వేగనిద్దామండి. దాని తర్వాత పావు కప్పు పీనట్స్, 15 జీడిపప్పులు, పావు కప్పు బాదాము, 6 వాల్నట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేడి చేసి పక్కకు పెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల వాటర్మెలన్ సీడ్స్, పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్, పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత 10 యాలకులు మెత్తగా దంచి పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న సీడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి అది మొత్తం మిశ్రమాన్ని సర్వ్ చేసి పెట్టుకోవాలండి. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి, తర్వాత కొద్దిగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేసుకుంటే కొంచెం తినడానికి మంచిగా అనిపిస్తుందండి. తర్వాత పావు కేజీ బెల్లము, మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని బాగా కలపాలండి. ఈ వేడి మీద ఉన్నప్పుడే లడ్లు బాగా వస్తాయండి. మంచిగా లడ్లు తయారు చేసి పక్కన పెట్టుకోండి. అంతే, కాల్షియం రిచ్ నువ్వుల లడ్డు రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కనున్న బెల్ ఐకాన్ను మోగించండి. ఒక్క లడ్డులో కాల్షియం, ఐరన్, గుడ్ ఫ్యాట్ ఆల్ ఇన్ వన్. మరి వచ్చే వీడియోలో మరో కొత్త టేస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు కుక్ విత్ హార్ట్, ఈట్ విత్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.